చాలా బాగుంది మీరు చెప్పిన సమాధానం. అంటే సనాతన ధర్మం అదే చెప్తూ ఉంటుంది, ప్రతి మనిషిలో దేవుడిని చూడు అని. అండ్ ప్రతి మనిషి దేవుళ్ళ ఎదిగే అవకాశం కేవలం మన ధర్మం మనకిచ్చింది. మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చాలా అద్భుతం అమ్మ, బాగుంది. అండ్ కొంచెం మళ్ళీ మనం మాట్లాడుకుందాం సార్, మళ్ళీ అక్కడికి వెళ్దాం తప్పకుండా. సో ఇప్పుడు ధర్మం అని వారు మాట్లాడారు, వీరు మాట్లాడారు, అందరూ మాట్లాడుతూ ఉంటారు బయట కూడా. ధర్మం 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 బాగుండాలి, ధర్మం కోసం ఏదైనా చేయాలి. అండ్ మీ అకార్డింగ్ టు యూ ధర్మం ఇచ్చేటటువంటి డెఫినేషన్ ఏంటి? ఇందాక చెప్పుకున్నట్టు ఇంగ్లీష్లో కొంచెం కష్టం ధర్మం గురించి చెప్పాలంటే. దే టాక్ అబౌట్ కాన్షియస్నెస్, దే టాక్ అబౌట్ రైటియస్నెస్, దే టాక్ అబౌట్ వర్చువస్నెస్, ఇంకా చాలా నడుస్తుంటాయి. బట్ నేను చూసినంత వరకు, నాకు చెప్పినంత వరకు అండ్ నేను నేర్చుకున్నంత వరకు, ధర్మం ఈజ్ డూయింగ్ యువర్ డ్యూటీ అండ్ విచ్ యాక్చువల్లీ కెన్ సస్టైన్ అండ్ గ్రో. సో ఎనీథింగ్ విచ్ కెన్ సస్టైన్ అండ్ గ్రో ఈజ్ ధర్మ. ఓకే, ఎప్పుడైతే గ్రోత్ లేదు మీకు అక్కడ, మీరు ఎంత పూజలు చేసినా ఎంత చేసినా దట్ ఈస్ నాట్ ధర్మ. ఈజ్ ఇట్ రిజల్టింగ్ ఇన్ గ్రోత్? ఈజ్ ఇట్ రిజల్టింగ్ ఇన్ గ్రోత్ ఆఫ్ ది యూనివర్స్? నా గ్రోత్ కాదు. నేను చాలా హ్యాపీగా నాకు ప్రమోషన్ వచ్చింది, నేను CEO అయిపోయాను, నేను బెస్ట్ కంపెనీ ఫార్చ్యూన్ 500 టాప్ కంపెనీ CEO. దాట్ ఈస్ నాట్ గ్రోత్, ఈజ్ నాట్ ధర్మ. దానివల్ల ప్రపంచం ఏమైనా పెరిగిందా? ప్రపంచానికి ఏమైనా ఉపయోగం ఉందా? అంటే ప్రపంచం అంటే మన భూలోకం కాదు, 14 లోకాలు. 14 లోకాలకి మనం చేసేంత కెపాసిటీ ఈ బాడీతో లేదు. అట్లీస్ట్ ఈ బాడీ ఉన్నప్పుడు అట్లీస్ట్ భూలోకం, ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ ద మిడిల్ లోకం, if you can do something to that so that it can grow, is the dharma which I feel and define it. And ఇంకోటి ఏంటంటే ధర్మో రక్షతే రక్షితః. ఎందుకంటారంటే ధర్మానికి రక్షణ అవసరం లేదు. ధర్మం విల్ నెవర్ కమెంట్స్ నన్ను కాపాడండి అని చెప్పేంత అవసరం లేదు, అంత తక్కువ కాదు. ధర్మం ఏంటంటే నువ్వు గనక రక్షణ మొదలెడితే, నువ్వు గనక రక్షణ అనే థాట్ వచ్చిందంటే యు ఆర్ కమిటెడ్ టువర్డ్స్ ధర్మ. వెన్ యూఆర్ కమిటెడ్ టువర్డ్స్ ధర్మ మీలో చాలా మార్పులు వస్తాయి. అండ్ వీ క్లియర్లీ బిలీవ్ ఇన్ అవర్ పాత్ ఆఫ్ మహాగతే పంచమోపాసన అంటాం. ఓకే, సో పంచమోపాసన అంటే 5 ఎలిమెంట్స్ ఇన్ యువర్ లైఫ్. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ యువర్ సెల్ఫ్. ఓకే, సెల్ఫ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తను అని లేకపోతే ఇంకెవరు లేరు. సో తనని చాలా ప్రేమించుకోవాలి, అట్ ద సేమ్ టైం తనని రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, తనకది బలం అనేది మనకు ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం నాట్ సెల్ఫిష్ టు ద 100%. అందుకే 5 పార్ట్స్లో. ఓకే, సెకండ్ వచ్చి పిత్రీస్, మన తల్లిదండ్రులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పినమామలు, మామలు, అందరూ, ద హోల్ ఫ్యామిలీ విచ్ కమ్స్ ఫర్ యువర్ లీనియేజ్, రైట్? దట్ ఈస్ వేర్ యూర్ టాకింగ్ అబౌట్ పిత్రీస్. అండ్ చనిపోయిన వాళ్ళు గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ దాకా. సో వాళ్ళందరి డ్యూటీస్కి వచ్చి పిత్రీస్కి వస్తాయి. థర్డ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ. ఇఫ్ యు ఆర్ నాట్ మ్యారీడ్ యూ కెన్ డివైడ్ దట్ ఇంటూ అదర్ 4. బట్ ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, యువర్ వైఫ్, దేర్ పేరెంట్స్ and all the family which comes because of your spouse. That is the third one. Fourth is society. And fifth is God. Okay. Not in that order. We don't have any order. ఈ 5 పై చార్ట్ లాగా, సారీ ఫర్ లాంగ్వేజ్ ఆఫ్ కార్పొరేట్, బట్ పై చార్ట్లో ఎట్లా అయితే 5 భాగాలుగా వస్తాయో, ఈక్వల్ భాగాలు, ఇఫ్ యూ కెన్ బ్యాలెన్స్ దట్ ఈస్ ధర్మ. ఓకే, సో you will not have a society which is harmful to you. You will not have yourself which is toxic. You will not have a family which is toxic. You will not have pitris who are toxic. Then how can anything be toxic? Everything will be God. Yes. So that is what we believe in our thing. That's dharma for us. Panchamopasana is the major dharma we follow. So we keep on checking. I am also portfolio in the banker అని చెప్పాను కదా. సో అట్లా రీబ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉంటాను ఎవ్రీ క్వార్టర్. ఎక్కడన్నా పెరిగిందా? The minute you see the imbalance అండి, you will be mentally challenged, you will be physically challenged. Diseases వస్తాయి, mental disorders వస్తాయి. All this because you are not in balance. That's what we believe. బాగుంది సార్, బాగుంది. అండ్ వాళ్ళిద్దరిని అడిగాను క్వశ్చన్, మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఇప్పుడు. చెప్పండి. మీకు దొరికినటువంటి సమాధానం ఒకటి మీ ప్రశ్నకి, ఎట్ ద సేమ్ టైం మీకు ఎదురైనటువంటి ఒక ప్రశ్న, అరే ఎలా అడిగారా అన్నాను కదా, ఎందుకంటే మీరు కూడా చాలా మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకు అడుగుతున్నా అంటే ముఖ్యంగా అటువంటి ప్రశ్నలు సమాజంలో చాలా ఉన్నాయి. అండ్ ఇది చూస్తున్న వాళ్ళకి కూడా ఆ ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి, వాళ్ళకి కూడా మీ ద్వారా సమాధానం వెళ్తుంది అనేది నా ఉద్దేశం, నా స్వార్థం. అయ్యో, నాకు వచ్చిన సమాధానం నాకు నేను కనిపించానండి. నాకు నేను అనేది తెలుసుకోగలిగాను ఓన్లీ బికాస్ ఆఫ్ గురుదేవ్. ధర్మము గురువు వల్ల మీకు మీరు ఏంటో తెలుస్తారు. మీకు మీరు చాలా తెలియదు. చూసుకుంటే లోపలికి వెళ్ళి ఎంతైతే వెతకి మన యొక్క స్వభావం ఏంటి అనేది తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఒక గురువు, ఒక ధర్మం కనుక ఉంటే యూ విల్ బీ ఏబుల్ టు నో యువర్ సెల్ఫ్ మోర్. నాకు నేను తెలిసినప్పుడు ఇంకా నన్ను గ్రో చేసుకోవడం ఎవరు ఆపలేదు.
అది నేను తెలుసుకున్నాను. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ ది ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ సనాతన ధర్మ టిల్ నౌ ఇస్ నో యువర్ సెల్ఫ్. అది చాలా తెలిసింది నాకు. ఎంతకాలం పట్టింది మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి? ఓ ఏడాది పట్టింది స్వామితోటి. గురుదేవ్ తోటి జర్నీ వాజ్ అబౌట్ 1 year తర్వాత అర్థమైపోయింది నేనే అని చెప్పి, ఇది నేనా ఓకే అని. ఒక మన సినిమా లాంగ్వేజ్ చెప్పాలంటే డింగ్ మనకి జ్ఞానోదయం అయింది. ఓకే. ఇప్పుడు ఏది మీరు అని నేను అడిగితే ఏం చెప్తారు? నేను శివ. తెలుసుకోక ముందు, తెలుసుకున్న తర్వాత? నేను శివ అని అర్థం. తెలుసుకోక ముందు నేను పవన్ వల్లూరి. వాడికి బాగా పొగరు, వీడు సంపాదించేస్తాడు, వీడికున్నంత జ్ఞానం ఎవడికి లేదు అనుకునేవారు అలాగా? అయ్యో చాలా. ఓకే. చాలా మంది ఇప్పటికీ ఫ్రెండ్స్ చాలా అరగంట అంటారు నన్ను, లాస్ట్ 10 ఏళ్ళ నుంచి కలవని వాళ్ళు. నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావా, నీకు కూడా ఇంత ఉందా, నీకు హ్యూమిలిటీ ఉందా? ఇప్పుడు నాకు ఏం తెలియదు అని చెప్తా. నేను శివుడు అని నాకు తెలుసు, కానీ నేను శివత్వం నేను ఇంకా రియలైజ్ చేయలేదు. రియలైజ్ చేస్తుంటే నేను ఇక్కడ ఉన్నాను కాదు, ఇంకా రియలైజ్ చేసే ప్రాసెస్లో ఉన్నాను. తెలుసుకున్నందుకే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా రియలైజ్ చేస్తే ఇంకా పరమశివనే. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ హావ్ అండర్స్టూడ్ దట్ ఐఎమ్ శివ. Okay. And I'm very, very blessed to know that part. That is important for this life right now. Okay. Okay. And నాకు వచ్చిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అడుగుతారు చాలా మంది, ఎందుకు చేస్తున్నావు పవన్ ఇవన్నీ? హాయిగా ఉన్నాం కదా, నువ్వు ఏదో ఉద్యోగం చేసుకున్నావు, పెద్ద పొజిషన్లో ఉన్నావు, నువ్వు పెద్ద పెద్ద సూట్లు వేసుకొని వేరే వేరే కాన్ఫరెన్స్లో మాట్లాడతావు, నీకేం అవసరం ఇవన్నీ? ఏదో ఉంది, సంథింగ్ స్వార్థం ఉంది నీలో, ఏంటది బయటపెట్టు. ఈ టైంలో చాలా మంది క్వశ్చన్లు నా దగ్గర ఆన్సర్ లేదు అది. ఓకే. ఎందుకంటే నేనేం చెప్పలేను. నాకు ఆన్సర్ ఏంటంటే ధర్మం కోసం చేస్తున్నానంటే వాళ్ళు నమ్మట్లేదు. ఇప్పుడున్న ప్రపంచం ఎలా అయిపోయిందంటే, మీరు ఎందుకు చేస్తున్నారు, మీకు ఇక్కడ డబ్బులు వస్తున్నాయి. యూట్యూబ్లో చాలా మంది అనుకుంటారు ఛానల్ పెట్టేయండి పవన్ కోట్లు గడిస్తున్నాడు అనుకుంటారు. ఇది చాలా పెద్ద జోక్ అబ్బా ఇది నాకు చాలా మంది వచ్చి అడిగారు, సైడ్ బిజినెస్ ఎలా ఉంది అంటారు. ఓకే, నేను ఖర్చులు ప్రాఫిట్ లాస్ చూపిస్తాను. లాస్ట్ 8 years నుంచి వీఆర్ రన్నింగ్ ఇన్ లాసెస్ ఆఫ్ అబౌట్ 10 lakhs యావరేజ్. యూట్యూబ్ మీకు తెలిసిందే, ప్రపంచానికి తెలియదు ఏంటంటే యూట్యూబ్ చాలా ఇచ్చేస్తుంది అనుకుంటారు, బట్ చాలా చాలా కష్టం. అండ్ ఆర్ ఛానల్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఈజ్ ఓన్లీ టు షోకేస్ ధర్మ టు పీపుల్. దాని నుంచి ఎవరైనా డబ్బులు వస్తారంటే మీరు ఇందాక నవ్వినట్టుగా నేను కూడా నవ్వాను అనమాట చాలాసార్లు. సో బట్ చాలామంది అడుగుతుంటారు ఇప్పటికి, ఎందుకు చేస్తున్నావు అనే క్వశ్చన్ ఫ్రమ్ ఏ నాన్ ధార్మిక్ పర్స్పెక్టివ్ ఐ వుడ్ సే, బికాస్ దే డోంట్ బిలీవ్ దట్ అ పర్సన్ లైక్ మీ క్యాన్ బీ ఇన్ ధర్మ. ఉద్యోగం చేస్తున్నావు కదా, అదే ఖచ్చితంగా డౌట్ వస్తుంది కదండి ఎవరికైనా. మిమ్మల్ని ఒకప్పటి నుంచి చూస్తున్న వాళ్ళు ఉంటారు అందరూ చుట్టుపక్కల. ఒకటేసారి ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీకు కలిగింది, వాళ్ళందరికీ కలగాలని లేదు కదా మిమ్మల్ని చూస్తూ. ఖచ్చితంగా డౌట్ ఉంటుంది. ఇప్పుడు కూడా నేను ఎవరికైనా పరిచయం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, నేను ఇట్లా ఉద్యోగం చేస్తానంటే అట్లా 2. బట్ వాళ్ళకి అర్థం కాలేదు ఏంటంటే, నా ఉద్యోగంలో నాకు ఉన్నతి ఓన్లీ బికాస్ ఆఫ్ ధర్మ వచ్చింది. నాకు ఆ టైమింగ్ కానీ, నేను మాట్లాడేది కానీ, నా ఇంటెలిజెన్స్ కానీ, ఇట్ ఓన్లీ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ ధర్మ బిహైండ్. ఇఫ్ దెర్ వాజ్ నో ధర్మ ఐ వుడ్ హావ్ బీన్ నార్మల్ యావరేజ్ జో. వీ కాల్ ఇట్ ఇన్ కార్పొరేట్ లాంగ్వేజ్ యావరేజ్ జో, అంటే మీరు బేసిక్ ఉంటారు అంతే. ఓకే. సో బట్ ఓన్లీ వెన్ ఐ కెన్ గ్రో ఇన్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఐ హావ్ గ్రోన్ ఇన్ లాస్ట్ 10 years ఈజ్ హ్యూమంగస్. ఐ వుడ్ సే 10 times గ్రోత్ వచ్చింది నాకు థ్యాంక్స్ టు ధర్మ. సో వై విల్ ఐ లీవ్ దట్ ఆర్గనైజేషన్ ఆల్సో? Because I can be very well helpful for the organization, and our organization is very clear to help the world. Okay. So why not? Both sides ఉండాలన్నదే గురుదేవ్ కూడా క్లియర్ చెప్తారు. నేను ఒక్కడిని సన్యాసం ఉన్నా చాలు, మీరందరూ సన్యాసం రావాల్సిన అవసరం లేదు, గృహస్థాశ్రమంలో ఉండండి. ఎందుకు ఆ సమాధానం ఎందుకు వచ్చింది? మీరు ఎప్పుడైనా సన్యాసాశ్రమంలోకి వెళ్తాను అని? లేదు, ఆయన క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఎవ్రీబడి. ఆయన స్పెసిఫిక్ గా నాకు చెప్పారు, మీకు ఎందుకు చెప్పారు అని. నాకు ఎప్పుడు కూర్చున్నారు, అందుకోసం అడుగుతున్నాను నేను. లేదు, నాకెప్పుడు రాలేదండి, నాకెప్పుడు రాలేదు, నేను పారిపోవాలని ఎప్పుడు అనుకోలేదు. బట్ చాలా మంది వచ్చారు నా దగ్గరికి, వచ్చి నువ్వు సన్యాసాలు కలిసిపోతున్నావు కదా, ఏంటి మరి మొత్తం మానేసావట కదా, ఇవన్నీ ఉద్యోగం మానేసి వెళ్ళిపోతున్నావు కదా అని అడిగినప్పుడు ఇట్లా చెప్తున్నాను వాళ్ళకి, ఇట్లా అందరు అంటున్నారు గురుదేవ్ మరి ఏంటి వీళ్ళకి ఆన్సర్ ఏంటి వీళ్ళకి అంటే, చెప్పు వాళ్ళకి లైఫ్లో ఎప్పుడు నువ్వు సన్యాసుల్లో కలవు, అంటిల్ అన్లెస్ యువర్ వానప్రస్థ ఇస్ కంప్లీటెడ్, యువర్ వానప్రస్థ ఇస్ ఫినిష్డ్, దెన్ యువర్ సన్యాసాశ్రమ విల్ కమ్. సో చాతుర్ ఆశ్రమాలు ఉండాల్సిందే. సో హీ సేస్ గృహస్థ అనుభవించాలి. నువ్వు గృహస్థలో ఉండి మన గృహస్థాన్ని పెంచినప్పుడే ద అదర్ 3 ఆశ్రమాస్ కెన్ సస్టైన్. గృహస్థ ఇస్ లైక్ ఫల్క్రమ్. ఇఫ్ దిస్ ఇస్ బ్రోకెన్, దట్ ఈస్ వాట్ హ్యాస్ బిన్ బ్రోకెన్ సిన్స్ సో లాంగ్ ఫర్ అస్. మనకు అలా నీట్గా బ్రేక్ చేసేసి దాని సన్యాసాశ్రమాన్ని మనకి ఇప్పుడు ఎక్కడ మనకి ఎవరికి చేసుకోవడానికి ధర్మానికి కష్టం ఎందుకు పడుతున్నాం ఇప్పుడు మనం, ఎందుకంటే దట్ ఎంటైర్ ఆశ్రమ హెస్ బిన్ బ్రోకెన్ టోటల్. ఎవరి స్వార్థానికి వాడు ఎలా పడితే ఎలా మార్చేశారు హ్యాపీగా.
అది మనకు ఆ మార్చిందే మనం చదువుతూ ఉంటాం, అదే మనము చెప్తా ఉంటాం, అదే మనం చెప్తాం. అది మన దరిద్రం. కరెక్ట్.